హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మీకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 కాదు, 225. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కొత్త జిల్లాలు రాకముందు మొత్తంగా 13 జిల్లాలు అయితే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 26కి అయితే పెరిగింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల పరిపాలనకు అనువుగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్రాల్లో మార్పులు చేసింది. సో హిందూపురం, రాజంపేట వంటి పార్లమెంట్ నియోజకవర్గాలు దానికి ఒక నిదర్శనం అన్నమాట. తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా అసెంబ్లీ స్థానాలను రీఆర్గనైజ్ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తుంది. దీన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా ప్రధానమంత్రి మోడీ గారికి అయితే హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద కూడా ప్రస్తావించారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే దీనిపై కసరత్తు కూడా మొదలుపెట్టిందనే ప్రచారం అయితే ఉంది. సో అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపించాలంటూ కేంద్ర న్యాయశాఖ 2 తెలుగు రాష్ట్రాలను కూడా ప్రభుత్వాలను కూడా కోరిందనమాట. సో మొత్తం మీద 2026 తర్వాతే అనుకున్నా, కానీ ప్రజెంట్ ముందుగానే అయిపోతున్నాయన్నమాట. నిజానికి 2026 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉండబోదంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్లో దీనిపై ఒక ప్రకటన కూడా చేశారు. జనాభా గణన పూర్తి చేయాల్సి ఉందని, ఆ తర్వాత నియోజకవర్గాల రీఆర్గనైజేషన్ చేస్తామని గత ఏడాది పార్లమెంట్లో వర్షాకాల సమావేశంలో చెప్పారు. సో మొత్తం మీద ఏది అయినప్పటికీ కూడా సో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఇక్కడ అసెంబ్లీ స్థానాలు అయితే పెరుగుతున్నాయన్నమాట. సో తొందరలోనే ఆల్రెడీ దీనికి సంబంధించి కసరత్తు అయితే ప్రారంభమైంది. 225 అసెంబ్లీ సీట్లు అయితే రాబోతున్నాయి ఏపీలోని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.